వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మ్యాథమెటిక్స్ పేపర్ ఆన్సర్ చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకొని ఉండాలి. ఆల్జిబ్రాలో ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. కామన్గా ఇచ్చే క్వశ్చన్స్లో ఇది ఒక రకం అన్నమాట. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ n, లేదా x to the power of m minus 1/x to the power of n. ఇక్కడ m n అనేవి mnలు ఏవైనా న్యాచురల్ నెంబర్స్, ఎనీ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 ఎట్సెట్రా, ఎనీ న్యాచురల్ నంబర్స్. జీరో లేదు, జీరో కలిస్తే అది హోల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x to the power of m plus 1/x to the power of n ఈజ్ ఈక్వల్ టు 2 అని ఆన్సర్ చేసేయచ్చు. మీరు ఇదంతా ఇక్కడ నంబర్స్ ఇస్తారు mnల బదులు, అవన్నీ క్యాల్కులేట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఇది x to the power of m ప్లస్ ఉంటే 1/x to the power of n ఈజ్ ఈక్వల్ టు 2. ఈ మధ్యలో మైనస్ ఉంటే ఇది జీరో అవుతుంది. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు n, m n రెండు ఈక్వల్ కావచ్చు, అన్ఈక్వల్ కావచ్చు. ప్లస్ ఉంటే 2నే అవుతుంది, మైనస్ ఉంటే 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మొత్తం చేయక్కర్లేదు. అయితే ఇది ఎలా వచ్చిందో కూడా తెలుసుకుంటే మీకు గుర్తుపెట్టుకోవటం ఈజీగా ఉంటుంది. అది ఎలా వచ్చిందో చూస్తాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడే ఈ వాల్యూస్ అనమాట. ఇంకా వేరే వాల్యూ ఉంటే దానికి వేరే ట్రిక్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. సపోజ్ నేను x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాననుకోండి, 1 ప్లస్ 1/1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు 2 వచ్చింది, రైట్ సైడ్ 2 వచ్చింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1 టు ద పవర్ ఆఫ్ m ఏదైనా న్యాచురల్ నెంబర్ అనుకున్నాం, ప్లస్ 1/1 టు ద పవర్ ఆఫ్ n కూడా ఒక న్యాచురల్ నెంబరు. అప్పుడు ఏమవుతుంది, 1 టు ద పవర్ ఆఫ్ ఎనీ నంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్ ఆర్ ఎనీ పాజిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ప్లస్ 1/1 టు ద పవర్ ఆఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ కూడా 1 అవుతుంది. కాబట్టి 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఈ ఫామ్లో ఉంటే x టు ద పవర్ ఆఫ్ m ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంటే దాని వాల్యూ 2 అవుతుంది. తర్వాత ఒకవేళ మధ్యలో మైనస్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం x టు ద పవర్ ఆఫ్ m అనేది 1 అని, అట్లాగే 1/x టు ద పవర్ ఆఫ్ n అనేది కూడా 1 అవుతుంది. మధ్యలో మైనస్ ఉన్నట్టయితే 1/1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి x టు ద పవర్ ఆఫ్ m మైనస్ 1/x టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 ఇచ్చినట్లయితే మీరు ఇంకేమీ చూడక్కర్లేదు. x టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్, x టు ద పవర్ ఆఫ్ 100 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారనుకోండి, 2నే. x టు ద పవర్ ఆఫ్ 50 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2. అట్లాగే x to the power of 100 minus 1/x to the power of 100 is equal to 0. లేదా x to the power of 2023 plus 1/x to the power of 2024 is equal to 0. సో mnలకి ఏ నెంబర్లు ఇచ్చినా హోల్ నెంబర్లు ఇవి 2 ప్లస్ ఉంటే 2 అవుతుంది, మైనస్ ఉంటే 0 అవుతుంది. ఎప్పుడు x ప్లస్ 1/x is equal to 2 అయినప్పుడు మాత్రమే. 2 కాకుండా వేరే విలువ ఏదన్నా ఇచ్చారనుకోండి, సపోజ్ ఏ, ఇక్కడ ఏ అని సమ్ 3 కానీ 4 ఏదైనా వాల్యూ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా మారుతాయి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.